వసుంధరాదేవి ఇంట్లో వరలక్ష్మి వ్రతాన్ని జరిపించుకోవడానికి మళ్ళీ మాలిని, అలాగే అరవింద్, గౌతమ్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. అలా వాళ్ళందరూ అయితే వరలక్ష్మి వ్రతాన్ని చాలా సంబరంగా జరుపుకుంటూ తల్లి నువ్వే చల్లగా చూడాలి అని చెప్పేసి అయితే మొక్కుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి మైసమ్మ వాళ్ళ భర్త అయితే కొంతమంది రౌడీలని పెట్టి మల్లిని ఎలాగైనా కిడ్నాప్ చేయాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇదంతా గమనించిన మైసమ్మ అయితే వీళ్ళ ప్లాన్‌ని ఎలాగైనా చెడగొట్టాలి అని చెప్పేసి తనకు కూడా ఒక ముసుగులో వచ్చి వాళ్ళని ఫాలో చేస్తూ ఉంటుంది. అలా ఆటోలో వాళ్ళ వెనకాతల వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పంతులు గారు అయితే పూజని చాలా ఘనంగా జరుపుతూ ఉంటారు. అది చూసిన మళ్ళీ మాలిని వాళ్ళు అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. అమ్మ ఇంకా హారతి పూర్తయింది. మీరు ఇంకా హారతిని తీసుకోండి అని చెప్పేసి అయితే వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఆ హారతిని తీసుకొని అక్షింతలు అయితే తన భర్తలకి ఇచ్చి, ఇక మీ భర్తల దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకోండమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వసుంధరాదేవి వాళ్ళ ఆయన అయితే ఆ అక్షింతల్ని కిందన జల్లేస్తూ ఉంటాడు. అది చూసిన వసుంధరాదేవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అరవింద్ కూడా మాలిని మీద అక్షింతలు వేయకుండా పక్కన జల్లేస్తూ ఉంటాడు. అది చూసిన మాలిని కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ కూడా మల్లి మీద అక్షింతలు వేయకుండా పక్కన వేసేస్తూ ఉంటాడు. అది చూసిన మల్లి అయితే ఏంటి మీరేం చేస్తున్నారు? అక్షింతలు వేసి మమ్మల్ని దీవించమన్నారు. కానీ మీరు పక్కన ఎందుకు వేసేశారు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న వాళ్ళు ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతారు.